హాయ్ ఫ్రెండ్స్, ఇది గ్రైండింగ్ మిషన్ అండి. ఇది పాలిష్ పనికి కావాల్సిన ముఖ్యమైన మిషన్ అండి. ఈ మిషన్ తో ముందు ప్లెయిన్ ఏరియా అంతా బాగా నీట్ గా రౌండ్స్ పడకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి. చూసారా, మనం కొట్టేటప్పుడే దీని రిజల్ట్ అనేది మనకు బాగా ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ప్లెయిన్ ఏరియా అంతా మొత్తం నీట్ గా 100 లేదా 80 లేదా 120 నెంబర్ అవైలబుల్ ఉంటే అవి వేసుకుని కొట్టాలండి. మరీ తక్కువ నెంబర్లు 35, 60 అలాంటివి మనం కొట్టకూడదండి. అలాంటివి మనం కొడితే చెక్క అంతా అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటది. ఇది 60 నెంబరు, 35 ఇవన్నీ కార్పెంటర్సే కొనేస్తారు. నెక్స్ట్ ఇది ఆర్బిటాల్ సెంటర్ అండి. దీన్ని పెట్టి ఆ మిషన్ కొట్టిన దాని మీద దాని గీతలన్నీ రౌండ్ గీతలన్నీ పోయేదాకా అయితే నీట్ గా రఫ్ చేయాలండి. దీనికి 60, 80, 100 ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చు. మనం మిషన్ పేపర్ 80 కొట్టాం కాబట్టి నేనైతే దీనికి 100 వేసానండి. ఈ పేపర్లు ఏషియన్ కంపెనీలు అయితే దొరుకుతాయండి. దీని సైజ్ కరెక్ట్ తగ్గట్టుగా దీన్ని ఆర్బిటాల్ సెంటర్ అంటారండి. దీంతో కొడితే చెక్క అంతా చాలా స్మూత్ గా అయితే వచ్చేసింది. దీంట్లో చిన్న సైజ్ కూడా అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది పెద్ద సైజ్ అండి. వీలైనంత వరకు దీంతో మాక్సిమం మిషన్ గ్రైండర్ మిషన్ అయితే మీకు కుదరకపోతే దీంతో అయినా కుట్టుకోవచ్చు. ఇది ఓన్లీ ప్లెయిన్ ఏరియాస్ కి అయితేనే పనిచేసేదండి. మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్ తో అయితే కొట్టుకోవాలండి. ఎన్ని మిషన్లు వాడినా మన హ్యాండ్ తో చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చేసారా, చాలా హ్యాండ్ తో కొట్టేది ఏ గీతలు ఉన్నా కానీ ఇంకా ఫైనల్ వర్షన్ లో అయితే తెగిపోతాయండి. ఇప్పుడు మనం 2 మిషన్లు ఆడాం. ఈ ఫ్లవర్ మిషన్ ఏమో ఈ చెక్కుడు డిజైన్స్ లో అయితే వాడుకోవాలండి. అది దాని మీద వాడుకుంటే మనకి హ్యాండ్ తో ఎక్కువ పని ఏమి ఉండదండి. తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా అయితే సింపుల్ గా కొట్టేసుకున్నామో దాన్ని కూడా అలా సింపుల్ గా కొట్టేసుకోవచ్చు చెక్కుల్లో కూడా. నెక్స్ట్ స్టెప్ అయితే శాండింగ్ షేలర్ అండి. ఫస్ట్ మట్టి కోటింగ్ అంటారండి దీన్ని. నేనైతే ఒక 1/2 లీటర్ తీసుకున్నాను, ఏషియన్ లో తీసుకున్నాను. దీంట్లో ఎన్సీ టిన్నర్ కలుపుకున్నానండి. నేనైతే ఎప్పుడు డైరెక్ట్ గా శాండింగ్ షేలర్ లో పౌడర్స్ అయితే ముందే కలిపేస్తానండి, చెక్కంతా ఒక ఈవెన్ షేడ్ కోసం. నేను దానికోసం ఎల్లో పౌడర్, రెడ్ పౌడర్, బ్లాక్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ మనం చూచాయిగా కొద్దిగా వేసుకోవాలండి. షైనింగ్ షేలర్ లో మరింత ఎక్కువ కలిపితే పెయింట్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం వేసే చెక్క అనేది న్యాచురల్ గా ఉండదు, పెయింట్ లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. ముందు ఒక దాని మీద వేసుకొని దాని సైజుని బట్టి వేసి కలుపుకోవాలండి. జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే వాడుకోవాలి. ఫస్ట్ నేనైతే ఎల్లో వేసుకున్నానండి, చూసారు కదా. దాంట్లో కొంచెం బ్లాక్, జస్ట్ కొంచెం రెడ్ అయితే వేసుకోవాలి. ఆ రెడ్ వేసుకొని నెక్స్ట్ ఇదంతా ఒక క్లీన్ డబ్బా తీసుకొని ఆ డబ్బాలో అయితే వేసేసుకోవాలి చూపించినట్టుగా. డైరెక్ట్ గా శాండింగ్ షేలర్ అయితే పోసేయకూడదండి. ఇందులో ఎన్సీ టిన్నర్ పోసుకోవాలి. ఎన్సీ టిన్నర్ పోసుకొని అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎన్సీ టిన్నర్ కూడా ఇప్పుడు వేరే రకం అయితే వచ్చిందండి, 126 అని. అది తీసుకోవద్దు, D13X బాగుంటది. అంటే ఈ రెడ్ కార ఉన్నదే బాగుంటది ఎన్సీ టిన్నర్. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనం ఎన్సీ టిన్నర్ పోయంగానే కలర్ అనేది తెలిసిపోతుంది, వుడ్ కలర్ ఇలా ఉండిద్దని. దీంట్లో మనం తీసుకున్న బ్రష్ కూడా ఎప్పుడైనా పాలిష్ పనికి కొత్తదే తీసుకోవాలండి. ఎప్పటికప్పుడు కొత్తది తీసుకుంటేనే దాంట్లో ఉండే మురికి, పెయింట్ వాడింది అయితే దీనికి పనికిరాదండి. దాంట్లో ఉండే మురికంతా ఈ ఎన్సీ టిన్నర్ వల్ల దీంట్లో దిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శాండింగ్ షేలర్ ఈ కలిపిన మిశ్రమంలో అయితే పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత శుభ్రంగా దాన్ని అయితే కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలా. ఇందులో చూపించినట్టుగా అయితే పోసేసుకున్నాను. మొత్తం నీట్ గా కలిపేసుకోవాలి. ఒకసారి ఫుల్ గా కలిపేసుకున్న తర్వాత కలర్ టచ్అప్ చేసి చూడాలి సరిపోయిందా లేదా అనేది. చాలాపోతే కొంచెం ఇంకా పౌడర్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఈ కలర్ అనేది నేను ఎప్పుడు కరెక్ట్ గా కలిపే కలర్ కాబట్టి కరెక్ట్ గా పోసుకున్నానండి. ఒకసారి వేసి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. బాగా మిక్స్ చేసుకోవాలండి. పౌడర్, షేలర్, ఎన్సీ టిన్నర్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, కలర్ అయితే చెక్క అయితే ఇక గోల్డెన్ బ్రౌన్ లోకి తిరిగిపోయిందండి చెక్క, మనం కలుపుకున్న పౌడర్స్ వల్ల. మీకు మా గోల్డెన్ బ్రౌన్ వద్దంటే ఓన్లీ ఎల్లో వరకే కలుపుకోవచ్చు అండి. ఇలా మొత్తం డోర్ అంతా అప్లై చేసుకోవాలండి. ఎప్పుడైనా ముందు కార్నర్స్ వేసుకొని
ఈ కలిపిన మిశ్రమం మాత్రం టేకు చార్లు ఎటువైపు ఉన్నాయో అటువైపు మాత్రమే, అంటే ఈ డోరు నిలువుగా ఉంది కాబట్టి ఒక్కొక్క బ్రష్ జాయింట్స్ లేకుండా ఓన్లీ కింద నుంచి చివరి దాకా నిలువులో వేసుకోవాలండి. నిలువులో వేసుకుంటేనే అది కరెక్ట్ గా కలిసిద్ది. మళ్ళీ అడ్డం వేస్తే ఈ కలర్ చార్లు అనేది ఆ వుడ్కి మ్యాచ్ అవ్వకుండా చార్లుగా పడిపోయే అవకాశం ఉంటుంది. నిలువు అయితే మనం నిలువుగా కలర్ గా అప్లై చేస్తున్నట్టు ఉంటుంది. ఇది స్టెయినర్స్ కి ఆప్షనల్ అండి ఈ పౌడర్ మిక్సింగ్ అనేది. ఇలా మొత్తం డోర్ అంతా అప్లై చేసేసుకోవాలండి. ఇలా డోర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చెక్క అంతా మనం చూడడానికి ఒక ఈవెన్ షేడ్ కి కనపడిద్దండి. ఇలా పౌడర్స్ కలపకపోతే చెక్క న్యాచురల్ గా తెల్లపేడ్లు అలా ఉంటాయండి. ఇలా పౌడర్ కలుపుకోవటం వల్ల కలర్ అంతా ఒక షేడ్ గా కనిపించింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ చెక్క అంతా నీట్ గా ఒక షేడ్ లా కనిపిస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారుగా, దీనికి కూడా నేను మొత్తం ఒక ఈవెన్ షేడ్ కి ఇలా ఆర్చికి డోర్ కి వేసాను. ఇలా మొత్తం అంతా మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్ కి అంతా ఒకసారి కలుపుకోవాలి. కలర్ ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఎప్పుడైనా మళ్ళీ ఆర్చికి కట్టేటప్పుడు బద్దలు కానీ ఏవైనా కానీ ఎప్పుడు కడతారో తెలియదు వుడ్ వర్కర్స్. ఈ కలర్ కొంచెం ఎక్స్ట్రానే కలుపుకోవాలి. చూసారా, ఇవి మొత్తం అన్ని ఒక షేడ్ కి వచ్చేసి నేను ఒక డబుల్ డోర్ అంటే ఒక మెయిన్ డోర్ కి డబుల్ డోర్ చేశారండి. ఇది ఒక డబుల్ డోర్ సెట్, దాని ఆర్చి అండి, అండ్ తలకాయి, 2 నిలువు బద్దలు, ఫ్రేమ్ అండి. మొత్తం అయితే షైనింగ్ షెల్టర్ అయితే ఎక్కిచ్చేసాను. చూసుకోవచ్చు ఫ్రేమ్ మొత్తం అయితే షైనింగ్ షెల్టర్ అయితే పడిపోయింది. చూసారు, అన్ని ఒకే షేడ్ లో అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదిగోని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేటప్పటికి మనం ఒక టచింగ్లు అయితే పెట్టాలి కదండి డోర్ కి, హోల్స్ కి, బెజ్జాలకి, వాటికి యాక్రిలిక్ పుట్టి తీసుకుంటాను నేను ఎప్పుడు, వాల్ పుట్టి. ఇప్పుడైతే రెడీమేడ్ గా మనకి వుడ్ ఫిల్లర్ అని వచ్చేస్తుందండి. ఈ యాక్రిలిక్ పుట్టిలో పైన ఎండిపోయిన భాగాన్ని వరకు ముందుగానే తీసేసుకోవాలి. లేకపోతే ఈ ఎండిపోయిన భాగం మనకి మధ్యలో ఇబ్బంది పెడతా ఉంటుంది. ఫ్రెష్ గా ముందు అదంతా తీసుకొని మనం ఏ కలర్ అయితే పాలిష్ చేస్తున్నాం ఆ కలర్ అయితే ఈ పుట్టిలో కలుపుకోవాలండి. నేను టేక్ కలర్ పాలిష్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ లో చేశాను కాబట్టి ఇందాక ఏ రేషియాలో పౌడర్స్ అయితే ఏ కలర్ అయితే కలిపాను పుట్టి కూడా అదే కలర్ గా కలుపుకోవాలి. దానికి వీలైనంత గోబీ పౌడర్, రెడ్ పౌడర్, బ్లాక్ పౌడర్ అయితే మిక్స్ చేసి మొత్తం కలిపి వాటర్ పోసి తిప్పాలండి. పుట్టి ఎప్పుడు కొంచెం చిక్కగానే ఉండేలా చూసుకోవాలి, మరీ పలుచగా చేయకూడదు. నేను చూసారుగా ఆల్మోస్ట్ హాఫ్ ప్యాకెట్ పైన వేసేసాను ఎల్లో పౌడర్. లైట్ గా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. మనకి మొత్తం పుట్టిలో కలవాలి కాబట్టి మనం ఏదైనా మంచి క్లీన్ పుల్ల ఒకటి తీసుకొని మొత్తం మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసినప్పుడు ఎల్లో అంతా మిక్స్ అయిపోయిద్ది. చూసారు కదా వీడియోలో, కొంచెం పలచనట్టుగా అనిపిస్తుంది కదండి. మొత్తం కలిసేటప్పటికి సరిపోయిద్ది. ఇది లైట్ గానే ఉందండి వుడ్కి మనం కలిపిన దానికి. ఫస్ట్ మనకు పైన కనిపిస్తున్న షేడ్ రావాలండి ఎప్పుడైనా. దానికోసం మళ్ళీ పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎల్లో పౌడర్ ఎక్కువ కలపాలండి. మనం ఎప్పుడు రెడ్ బ్లాక్ కానీ బ్రౌన్ కానీ కొంచెం తక్కువే కలుపుకోవాలి. జస్ట్ చిటికడే కలుపుకోవాలి, ఎక్కువ అయితే కలుపుకోకూడదు. మెయిన్ చాలా మంది పెయింట్స్ చేసే మిస్టేకే ఇదండి. పుట్టి కలపడం రాక మచ్చలు అనేవి మచ్చలుగా తయారైపోతాయి. పుట్టి పర్ఫెక్ట్ గా కలిపితే మచ్చలు అనేవి పాలిష్ లో కరెక్ట్ గా కలిసిపోతాయి. ఇది ఒక ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తే చాలు. పాలిష్ పని రాని వాళ్ళైనా చాలా ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఫుల్ గా అయితే కలిపేసుకోవాలి మొత్తం. నేను ఓన్లీ ప్రెజెంట్ ఇప్పుడు ఎల్లోనే కలిపానండి. ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత మనకి చూసుకోవచ్చు షేడ్ కొంచెం ఎల్లోయిష్ గా కనిపిస్తుంది కదా. కొంచెం రెడ్ వేసుకొని కొంచెం బ్లాక్ కూడా వేసుకుంటే షేడ్ కరెక్ట్ గా వచ్చిందండి. అది మళ్ళీ కలిపి చూడాలి. కలుపుకుంటే పుట్టి కరెక్ట్ గా వచ్చింది అని ఫిక్స్ అయిన తర్వాత ఒక చోట టచింగ్ అయితే పెట్టి చూసుకోవాలి. ముందు మనం ఆ టచ్ అప్ కలర్ కి దగ్గరగా ఉంది అనిపించిన తర్వాతే అప్లై చేసుకోవాలి. అలా కాకుండా లైట్ గా ఉన్న డార్క్ గా ఉన్న అయితే చూసి 2 స్టెప్లుగా అయినా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే మొత్తం చెక్కలకన్నిటికీ టచ్ అప్స్ అన్ని పెట్టేశానండి. చూసుకోవచ్చు ప్రతి హోల్ అయితే ప్రతిదీ క్లియర్ గా
హోల్స్ అనేవి లేకుండా కంప్లీట్ చేశాను. పెద్ద పెద్ద హోల్స్ కూడా క్లోజ్ చేశాను చూసుకోవచ్చు. ఇక్కడ ఇందాక హోల్ లాగా ఉంది కదా మన స్టార్టింగ్ షేర్ వేసేటప్పుడు, ఆ హోల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇలా మొత్తం టచింగ్లు పెట్టిన తర్వాత మొత్తం 150 నెంబర్ పేపర్ పెట్టుకొని పేపర్ కొట్టేసుకోవాలండి. మొత్తం చెక్క అంతా నీట్ గా స్మూత్ గా వచ్చేలా పేపర్ కొట్టేసుకోవాలి. ఎంత నీట్ గా అంటే మెయిన్ స్టెప్ ఇదేనండి. దీనికి ఇక్కడ వచ్చినంత స్మూత్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడే స్మూత్ గానీ గీతలు గానీ ఇప్పుడే చూసుకోవాలి. ఆ పేపర్ మొత్తం కొట్టడం అయిపోయిన తర్వాత పియూ షీలర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. నేను పియూ షీలర్ లో కలుపుకోవడానికి వాల్నట్ ఎల్లో స్టెయినర్స్ అయితే తీసుకున్నాను. ఇవి స్టెయినర్స్ అండి. ఇది పియూ టిన్నర్ అండి. పియూ టిన్నర్ అంటే పియూలోకి పియూ టిన్నరే కలపాలండి, ఎన్సీ టిన్నర్ అవి కలపకూడదు. ఇది పియూ షీలర్ అండి. షీలర్ అంటే ఎస్ఎల్ అని ఉండిద్ది. పియూ షీలర్ అండి. ఎక్స్టీరియర్ దే తీసుకోండి. ఓన్లీ మీరు ఇంటీరియర్ లోపల డోర్లు అయితేనే ఇంటీరియర్ తీసుకోవాలి. ఎప్పుడైనా మెయిన్ బయటకి కొంచెం తగిలినా కానీ ఎక్స్టీరియర్ అయితే తీసుకోవాలి. ఇది 800 ml షీలర్, 200 ml హార్డ్నర్ అయితే వస్తుందండి. ఇవన్నీ హార్డ్నర్ బేస్. దీంట్లోకి పియూ టిన్నర్ మాత్రమే మిక్స్ చేయాలి. మొత్తం 4 లీటర్ కంటైనర్ తీసుకొని నేనైతే 800 ml షీలర్ పోసేసాను. దాంట్లోకి 200 ml హార్డ్నర్ అయితే కలుపుతున్నాను. చూసారా, ఇది తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. చాలా సార్లు మన చెయ్యి కట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటది. పియూ టిన్నర్ కూడా కరెక్ట్ గా తీసుకోవాలి అంటే 200 ml తీసుకోవచ్చండి. మనం స్ప్రే చేయాలి, నిలబెట్టి చేయాలి అనుకుంటే 100 ml తీసుకున్నా సరిపోయింది. పడుకొని పెట్టి కొట్టుకునే అయితే 300 ml దాకా అయితే కలుపుకోవచ్చు. నిలబెట్టి కొట్టుకునే వాటికైతే 100 ml తీసుకుంటే సరిపోయింది. చూసుకోవచ్చు, నేను 200 ml కరెక్ట్ గా తీసుకున్నాను. అది పియూ డబ్బాలని పోసాను. ఏదన్నా మెటీరియల్ ఏదన్నా ఇన్ కేసు ఉంటే అది కూడా మిక్స్ అయ్యొచ్చు. దాంట్లోనే స్టెయినర్స్ కలుపుకుంటున్నాను. చూసుకోవచ్చు, వాల్నట్ అండి. ఇది కొద్దిగా కలుపుకోవాలి. 1 మూత 2 మూతనే కలుపుకోవాలి 1 లీటర్కి. ఇది ఓకేలో ఆల్మోస్ట్ మనం టేక్ కలర్ కాబట్టి చేసేది. ఓకేలో అంటే ఎల్లో అండి. ఇది ఒక హాఫ్ బాటిల్ దాకా అయితే పోసుకోవచ్చు. హాఫ్ అయినా పోయచ్చు, లేదు 30 ml లేదు 20 ml. మరీ ఎల్లో వద్దనుకుంటే 20 ml. బాగా ఎల్లోగా కనిపించాలంటే 50 ml దాకా అయితే పోసుకోవచ్చు అండి. నేను 4 మూతలు అయితే పోసాను. మీరు ఫుల్ డబ్బా అయితే ఎప్పుడు పోయకూడదు. ఫుల్ డబ్బా పోస్తే మొత్తం ఎల్లోయిష్ గా కనిపించింది. ఏదైనా ఒక హాఫ్ లోపే పోయాలి 1 లీటర్కి. అప్పుడు షేడ్ కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం వాల్నట్ ఓకేలో 2 మిక్స్ చేసాం కాబట్టి ఇది గోల్డెన్ బ్రౌన్ షేడ్ కి వచ్చిందండి. చూసుకోవచ్చు, నేను ఇందాక షీలర్ కలిపిన షేడ్ లోనే ఉంది. ఇది షీలర్ ప్లస్ పుట్టి కలిపిన షేడ్ లోనే ఉంది. మొత్తం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇక స్ప్రే చేయడం స్టార్ట్ చేయాలండి. స్ప్రే అంటే స్ప్రే మిషన్ కి స్ప్రే మిషన్, ఇది స్ప్రే మెటీరియల్ అండి. చేత్తో అయితే చేయకూడదు, బ్రష్ తో అయితే చేయకూడదు. కొంతమంది శాండింగ్ షీల్డర్ బదులు డైరెక్ట్ పియూ షీల్డర్ బ్రష్ తో ఫస్ట్ కోటింగ్ అయితే అప్లై చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఈ మెటీరియల్ అనేది స్ప్రే వాడుకుంటేనే బాగుంటదండి. చూసుకోవచ్చు, మొత్తం స్ప్రే కొట్టిన తర్వాత మీకు డోర్ వర్షన్ బాగుంటదండి. ఎప్పుడైనా గన్ను, మిషన్ కంప్రెషర్ మంచిదైతే చూసుకోవాలి. ఈ మంచి చూసుకుంటేనే మీకు ఎయిర్ కంప్రెషర్ అవన్నీ బాగా వస్తుంది, మెటీరియల్ అన్ని బాగా వస్తాయి. చూసుకోవచ్చు, మొత్తం షేల్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. షేల్డర్ 1-2 సార్లు అయితే నీట్గా కొట్టుకోవాలి. ఏదైనా వాటర్ లీకేజ్ వస్తుంది అనుకుంటే ముందుగానే మొత్తం మిషన్లో ఉన్న వాటర్ని అంతా డ్రైన్ చేసి నీట్గా అయితే అప్లై చేసుకోవాలి. చూసుకోవచ్చు, మొత్తం మనం అయితే షేల్డర్ అయితే కంప్లీట్ చేసేసాము. షేల్డర్ అంటే ఆల్మోస్ట్ 30% వర్క్ అయిపోయినట్టండి. నెక్స్ట్ షేల్డర్ మీద కూడా పేపర్ కొట్టేసుకోవాలి. నీట్గా పేపర్ కొట్టేసుకుంటే అది బాగా స్మూత్ అయిపోతుందండి. ఆ స్మూత్ అయిపోయిన దాన్ని ఈ పేపర్ 220 అలా కొట్టుకోవచ్చు అండి. ఇందాక మనం ఫస్ట్ 150 కొట్టాము, ఇప్పుడు ఇది 220 కొట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ కొట్టిందంతా వైట్ కలర్లో వచ్చేసింది కాబట్టి మనం డైరెక్ట్ గ్లాస్ కొడితే మనకి కొన్ని చోట్ల వైట్లు కలర్ అంతా అన్ఈవెన్ షేడ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనైతే ఎప్పుడు కలర్ అయితే ఒకసారి అప్లై చేస్తాను. ఈ కలర్ అప్లై చేయడానికి ఎన్సీ టిన్నర్ ఓకేలో ఇందాకట్లాగే కలుపుకోవాలి. కాకపోతే షేలర్ ఏం మిక్స్ చేయకూడదు. ఓన్లీ ఎన్సీ టిన్నర్ స్టెయినర్స్ మాత్రమే కలుపుకొని ఇలా మొత్తం ఒకసారి అయితే తుడుచుకోవాలి. అప్పుడు ఆ వైట్నెస్ అంతా పోయి కలర్లోకి వస్తుంది చెక్క. తర్వాత మనం స్ప్రే చేసుకోవడానికి చెక్క ఎలా ఉందో ముందుగానే అయితే అర్థమైపోయింది. అలా కాకుండా డైరెక్ట్గా కలర్ తొడవకుండా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. కానీ
చెక్కలో ఏదన్నా వైట్ పేడ్లు అవన్నీ మనకు తెలియదు, అప్పుడు గ్లాస్ కొట్టి ఉపయోగం ఉండదు. చాలామంది చేసేది మిస్టేక్ ఇక్కడే కూడా చేస్తారు. ఇప్పుడు ఇందులో వైట్ పేడ్లు వచ్చినాయి కండి, ఆ వైట్ పేడ్ల వరకు నెక్స్ట్ మళ్ళీ వాల్నట్ అయితే తుడుచుకోవాలి. నేను ఇప్పుడు 2 కలర్స్ మిక్స్ చేసిందే తుడుస్తున్నాను, అంటే ఒక షేడ్ కోసం. నెక్స్ట్ వాల్నట్ కూడా తుడుచుకోవాలి ఆ వైట్ ఏరియాస్ వరకు. చూసుకోవచ్చు మొత్తం షేడ్ అంతా ఒక షేడ్ కింద కనిపిస్తుంది. తర్వాత ఇలా వైట్లు అన్నీ టచ్ చేసుకున్న తర్వాత పియు గ్లాస్ కొట్టుకోవాలండి. ఇదే ఫైనల్ వర్షను. ఇది చూడొచ్చు, ఇక్కడ జిఎల్ అని ఉంది కదా, పియు జిఎల్ అంటే గ్లాస్ అండి. ఎప్పుడు ఇదైనా కానీ 800 ml మాలు, 200 ml హార్డ్నర్ అయితే వస్తుంది. ఈ ఫైనల్ వర్షన్ కలుపుకునేటప్పుడు కూడా మంచి డబ్బా అయితే తీసుకోవాలి, వేస్ట్ డబ్బా అయితే తీసుకోకూడదు. దాంట్లో ఏం కలిపి ఉండకూడదు. హార్డ్నర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంతమంది తగ్గించి కలుపుతూ ఉంటారు, అలా తగ్గించి కలపడం వల్ల త్వరగా డ్రై అవ్వదండి. ఇలా కలుపుకుంటే కరెక్ట్ టైంకి కరెక్ట్గా డ్రై అయ్యిద్ది. నేను నిలబెట్టి కొట్టాలి కాబట్టి జస్ట్ కొంచెం అంటే కొంచెమే పియు టిన్నర్ అయితే కలుపుకుంటున్నాను. చూసుకోవచ్చు మీరు ఇక్కడ పియు టిన్నర్ కొంచెం మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను చూడండి. ఇలా మిక్స్ చేసుకున్న ఐటెంని అంతా తిరగొట్టుకొని బబుల్స్ వచ్చేదాకా తిరగొట్టుకొని మళ్ళీ అవి డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. మాలు అంటే అప్పుడు మాలు పర్ఫెక్ట్గా సింక్ అయినట్టు. మొత్తం ఇది స్ప్రే అయితే చేసామండి. చూసుకోవచ్చు ఫైనల్ వర్షన్. గ్లాసు కలర్ కానీ షైనింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఎవరు మీకైతే పేరు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. చూసుకోవచ్చు ఇంత షైనింగ్ అనేది మామూలుగా మనం హ్యాండ్ పాలిష్లో చేస్తే రాదు. అది వచ్చినా కానీ లైఫ్ అయితే ఉండదు. పియు మెటీరియల్ లైఫ్ అయితే చాలా ఎక్కువ రోజులు అయితే, సంవత్సరాలు అయితే ఉండిద్ది. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీట్గా అయితే వచ్చేసింది. షైనింగ్ చూసారా, లైట్ పడుతుంటే అంత షైనీగా ఉందో. షైనింగ్ చూసుకుంటేనే మనకి సగం డబ్బులు అయినాయి ఇవ్వడానికి ఓనర్కైనా ఫీలింగ్ కలిగిద్ది. చూసుకోవచ్చు ఆర్చి కూడా ఎంత నీట్గా అంటే కలర్ అంతా ఒక షేడ్కి ఒకే షైనింగ్ చూడండి దగ్గరగా ఎంత షైనింగ్ ఉందో. ఈ షైనింగ్ చూస్తే మనకి డబ్బులు అయితే పూర్తిగా వచ్చేస్తాయి. మరిన్ని ఇలాంటి పాలిష్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాలిష్ పనిలో ఏదైనా డౌట్ ఉన్నా కానీ మనల్ని అయితే సంప్రదించండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేనైతే క్లారిఫై చేస్తాను.